సో కొంతమంది ఏం చేస్తారంటే ఓవర్ ద కౌంటర్ వెళ్ళి నా పన్ను నొప్పి వచ్చేస్తుందని మెడిసిన్ తీసేసుకుంటారు. సాధారణంగా ఇది చాలా మంది చేస్తారు. ఎందుకంటే అట్‌లీస్ట్ ఇఫ్ ఐ సీ 20 పేషెంట్స్ ఎ డే, మినిమమ్ 10 పేషెంట్స్ మాకు 5 డేస్ బ్యాక్ నుంచి పెయిన్ వచ్చింది. నేను మెడికల్ షాప్‌కి వెళ్ళాను. నాకు పెయిన్ కిల్లర్ ఇది ఇచ్చారు అని చెప్పిన వాళ్ళే ఉన్నారు. బట్ నోబడీ హాస్ టేకెన్ ఎ ప్రాపర్ ప్రిస్క్రిప్టివ్ మెడికేషన్స్ బిఫోర్ కమింగ్ ఫర్ ఎ విజిట్. సో అలా జనరల్ అడల్ట్స్‌లో ఇట్స్ ఫైన్. బట్ ఇన్ ప్రెగ్నెంట్ వుమెన్ మీరు ఏ పెయిన్ కిల్లర్స్ పడితే ఆ పెయిన్ కిల్లర్ వాడకూడదు. యూ హావ్ సర్టెన్ లిస్ట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ విచ్ యూ నీడ్ టు యూజ్ ఆర్ సర్టెన్ పెయిన్ కిల్లర్ విచ్ యూ నీడ్ టు యూజ్. ప్లెయిన్ పారాసెటమాల్ మాత్రమే సజెస్ట్ చేస్తాం. సో ఇవన్నీ ప్రతిదీ వెరీ ఇంటర్లింక్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి పాయింట్స్ తెలియక చాలామంది డెంటల్ నెగ్లిజెన్స్ వల్ల, దీని ఎఫెక్ట్ వల్ల ఫీటస్‌కి కూడా ప్రాబ్లమ్స్ అయ్యి కాంప్లికేషన్స్ అయిన స్టేజెస్ ఉన్నాయి. కొంతమంది పిల్లలు పుట్టినప్పుడే పళ్ళతో పుట్టారని మీరు వినే ఉంటారు. సో అవన్నీ ఎందుకు జరుగుతాయి? వీటి కాంప్లికేషన్స్‌గా, జెనెటికల్‌గా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల గూడా జరుగుతాయి. కాబట్టి వీటిని మనం ముందు నుంచే కేర్ తీసుకోవాలి అంటే విజిట్ ఫర్ డెంటిస్ట్ ఈజ్ మ్యాండేటరీ బిఫోర్ యూ ప్లాన్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ.